హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక హర్షిత్ క్రియేషన్స్. సండే లంచ్లోకి ఈరోజు స్పెషల్ ఐటమ్ ఫ్రాన్స్ కర్రీ విత్ బగారా రైస్ కాంబినేషను. ఈ కాంబినేషన్లో చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. అయితే ముందు మనం బగారా రైస్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. 2 గ్లాసులు రైస్ తీసుకోండి, అంటే గ్లాస్కి ఈక్వల్గా తీసుకోండి. ఇట్లా కొబ్బరిలాగా కాకుండా, కొబ్బరి అంటే ఏంటి కామెంట్ చేయండి. అయితే 2-3 టైమ్స్ కడిగిన తర్వాతకి కొన్ని నీళ్లు ఉంచి రైస్ని నానబెట్టాలి. ఈలోపు అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకోండి. కొత్తిమీర, పుదీనా, గ్రీన్ చిల్లీస్, గరం మసాలా, ఇవి రైస్. అదేమో గరం మసాలా పౌడరు, ఇవేమో హోల్ గరం మసాలా బగారా రైస్లోకి. కరివేపాకు. అయితే ముందు బగారా రైస్ అని చెప్పిన కదా, గిన్నె పెట్టి గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ పోయండి, తొందరగా ఆయిల్ వేడెక్కుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత గ్రీన్ చిల్లీస్, మనం తీసి పక్కన పెట్టినటువంటి హోల్ గరం మసాలా, ఎలాచి, సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, బగారా ఆకు, వాటితో పాటు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా వేయాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలపాలి. ఇవి మంచిగా మిక్స్ అయిన తర్వాతకి దీంట్లోకి ఎసరు పోయాలి. మనం ఈ గ్లాస్ తోటే తీసుకున్నాము 2 గ్లాసులు రైస్. పాత బియ్యం కాబట్టి గ్లాస్కి గ్లాసున్నర వాటర్ యాడ్ చేస్తున్నా. అంటే 2 గ్లాసులు కాబట్టి మొత్తము 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నా. ఇది ఒకసారి కలిపి ఎసరు మంచిగా మరగనివ్వాలి. మూత పెట్టండి, తొందరగా ఎసరు మరుగుతుంది. ఇలా ఎసరు మరిగేటప్పుడు ధనియాల పొడి 1.5 టేబుల్ స్పూను, సాల్ట్ 2 స్పూన్స్ వేసిన, మనం ముందు కడిగి నానబెట్టినటువంటి రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించాలి మీడియం ఫ్లేమ్లో. ఈ రైస్ కుక్ అయ్యేలోపు మనం ఫ్రాన్స్ కర్రీ ప్రిపేర్ చేద్దాము. అయితే ఫ్రాన్స్ కర్రీకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, కొంచెం చింతపండు నానేయండి, గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, టమాటోలు పేస్ట్ చేయాలి. ముందు ఆనియన్స్ని ముక్కలా కట్ చేసుకొని మిక్సీ పట్టుదాము. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాతకి తాలింపు వేయాలి. అయితే రైస్ అయిందో లేదో అని చూస్తున్నా, రైస్ అవుతుంది. కుక్కర్లో వైట్ రైస్ కూడా కొన్ని పెట్టిన. ఆయిల్ వేడెక్కిన తర్వాతకి గ్రీన్ చిల్లీస్, ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాతకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టినటువంటి ఆనియన్ పేస్ట్ వేయాలి. ఈ ఆనియన్ పేస్ట్ ఫ్రై అయ్యేలోపు టమాటాలు కూడా మిక్సీ పట్టుదాము. చూడండి, అన్నము ఒక 5 నిమిషాలు అయితే దింపుతాం. అనంగా ఇట్లా పైన లేయర్ తిప్పి వేయండి, పైన ఏమైనా పలుకున్నా కానీ మంచిగా అవుతుంది అన్నము. టమాటోలు కూడా మిక్సీ పట్టిన. వేరే స్టవ్ మీద కడాయి పెట్టి ఫ్రాన్స్ని కొంచెం ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి లైట్గా, ఒక 2-3 మినిట్స్ పాటు, ఎందుకంటే స్మెల్ రాకుండా ఉంటుంది.
ఆనియన్ పేస్ట్ దగ్గరికి అయిన తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టిన టమాటో ప్యూరీని కూడా వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. ఈ ఫ్రాన్స్ను వేరే బౌల్లోకి తీయాలి. ఎక్కువసేపు ఉంచకుండా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాతకి ఫ్రాన్స్ను వేరే బౌల్లోకి తీసుకోవాలి. టమాటో ప్యూరీ, ఆనియన్ పేస్ట్ మంచిగా ఉడికి దగ్గరికి అవుతున్నాయి. ఇప్పుడు మనము పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారము, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది మంచిగా మిక్స్ అయ్యేలాగా కలిపిన తర్వాతకి మనం ముందుగా తీసి పెట్టినటువంటి చింతపండు పులుసు ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోండి గ్రేవీ కోసము. తర్వాతకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టినటువంటి ఫ్రాన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఎక్కువ టైం ఏం పట్టదు, ఆల్రెడీ ఫ్రాన్స్ 50% వరకు కుక్ అయినాయి కాబట్టి. తర్వాతకి 1.5 టేబుల్ స్పూను ధనియాల పొడి, 1 టేబుల్ స్పూను స్పెషల్ గరం మసాలా. ఈ గరం మసాలా ప్రిపరేషన్ కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో అడిగితే నేను ఇంకొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. 2 టేబుల్ స్పూన్స్ వేసినండి గరం మసాలా, 1 కాదు. తర్వాతకి పుదీనా మరియు కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టండి ఒక 5 నిమిషాలు. చూడండి ఆయిల్ తేలుతూ మంచిగా కుక్ అవుతుంది కర్రీ. స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇక. ఇంతేనండి బగారా రైస్ విత్ ఫ్రాన్స్ గ్రేవీ కర్రీ. చాలా బాగుంది కాంబినేషను. మీరు ఒకవేళ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.